జరిగింది. అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో సిపిఎం నాయకులు పర్యటించారు. పెదకోట పంచాయతీ పరిధిలో రేగులపాలెం, కొండిబకోట, గండిబండ, చింతలపాలెం, కొరియా, బిలకంబ, తమ్మట్టు, కొట్టినగరువులో ఉన్న గ్రామాలకు హైడ్రా ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం పనులు రద్దు చేయాలని గిరిజన సంఘం సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల భూముల తీవ్ర నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. హైడ్రో ప్రాజెక్టు నిర్మాణం ఆపాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కుల చట్టాలు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో ప్రాజెక్టు రిజర్వాయర్ని ఆపాలని, దానివల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఆపకపోతే చర్యలు తప్పవన్నారు. తెలుగుదేశం చెప్పింది కోర్టులో కేసు వేశారు వాళ్ళు. ఇప్పుడు అదే ప్రభుత్వం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా కేసులు వేసినటువంటి పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ దాన్ని అమలు చేస్తున్నది. దీన్ని ఏమంటారు? ఎన్నుకోట అంటారా కాదా? విద్రోహం అంటారా కాదా? ప్రజలు మోసం చేయటం కదా, వంచన చేయటం కదా, దగా చేయటం కాదని అడుగుతున్నాను. అధికారానికి ముందు ఒక మాట, అధికారానికి వచ్చిన ఒక మాట. 25 ఏళ్ల పాటు 1,20,000 కోట్ల రూపాయల భారాన్ని మన నీళ్లు ఆడుకొని మన ప్రాంతంలో మన భూమి మీద రిజర్వాయర్ కట్టి ఈ కరెంటు తయారు చేసి ఈ కరెంటుకే యూనిట్ కి 2.5 రూపాయలు ఇచ్చి 1,20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద మళ్ళీ భారం వేస్తా ఉన్నది. ఎవరిచ్చారు వాళ్ళకి అధికారం? అంతేకాదు ఈ రోజు మళ్ళా కరెంటు కొలవటానికి మీటర్లు పెడుతున్నారు. అవి అదాని మీటర్లే. ఇప్పుడు మన ఇళ్లలో కరెంటు మీటర్లు ఉన్నాయి. ఈ కరెంట్ మీటర్లు తీసేసి డిజిటల్ మీటర్లు, అంతకుముందు చక్రం తిరిగే మీటర్లు ఉండే పాత రోజుల్లో, అవి తీసేసి డిజిటల్ మీటర్లు అని పెట్టారు. డిజిటల్ మీటర్లు తీసేసి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతారట. మహబూబాబాద్